వ్యూయర్స్, వెల్కమ్ టు స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యలకు మా మెడికల్ ఎక్స్పర్ట్స్ నుంచి సమాధానాలు తెలుసుకునే ముందు హైలైట్స్ చూద్దాం. లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీల వలన లాభాలేంటి? కిడ్నీ నుండి యూరిన్ వెళ్లే బ్లాడర్ లో స్టోన్ కి పరిష్కారం. ఛాతీలో చిన్న చిన్న నొప్పి లేని గడ్డలకు పరిష్కారం ఏంటి? కళ్లు తిరగటం, వాంతులవ్వటం ఎలాంటి సమస్య? స్కూల్ కి వెళ్లే పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీలో మొదటి ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జరీల వలన కలిగే ఉపయోగాలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు రోబోటిక్ సర్జన్ డాక్టర్ సురేందర్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. రోబోటిక్ ఆపరేషన్ అండ్ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అనేవి రెండు కూడా మినిమల్లీ ఇన్వేజివ్ ఆపరేషన్స్. ఏదైతే అబ్డమిన్లో బేసిక్గా అబ్డమిన్లో ఇంతకుముందు మేజర్ ఓపెనింగ్ చేసి లాప్రోటమీ అనేది చేసి ఆపరేషన్ చేసేవాళ్ళము. అది కాకుండా ఇప్పుడు చిన్న హోల్స్ ద్వారా ఈ లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ ఆపరేషన్ కానీ మనము ఈ శస్త్రచికిత్సలు అనేవి చేస్తున్నాము. లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ అనేది, లాప్రోస్కోపిక్ పరిజ్ఞానం అనేది దాదాపు 20-25 సంవత్సరాలు అవుతుంది. రోబోటిక్ ఆపరేషన్ అనేది గత 2-3 సంవత్సరాలుగానే రావటం జరిగింది. రోబోటిక్ ఆపరేషన్ ద్వారా లాప్రోస్కోపీలో ఏదైతే 2-3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక మ్యాగ్నిఫికేషన్ కానీ 3D విజన్, లాప్రోస్కోపీలో 2D విజన్ ఉంటుంది, వేరాజ్ రోబోటిక్ ఆపరేషన్లో 3D విజన్ ఉంటుంది. కరెక్ట్గా మనము ఏదైతే నారో కార్నర్స్ ఉంటాయో అబ్డమన్లో, దాంట్లో కూడా పోయి మనము చాలా చక్కగా ఈ రోబోటిక్ ఆపరేషన్ ద్వారా మనము పర్టికులర్లీ పెల్విక్ ఆపరేషన్స్ రోబోటిక్ ఆపరేషన్ ద్వారా చాలా సునాయాసంగా చేసే అవకాశం ఉంది. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ రోబోటిక్ ఆపరేషన్కు ట్రైనింగ్ అవసరం. ఆ ఎక్విప్మెంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. మెటిక్యులస్ డిసెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. చాలా నేరో స్పేసెస్లో కూడా ఈ రోబోటిక్ ఆపరేషన్ ద్వారా మనము ఈ ఆపరేషన్స్ మినిమల్ ఇన్వేజివ్ ఆపరేషన్ చేసే ఆస్కారం ఉంది. హర్నియా ఆపరేషన్ అనేది ఇంతకుముందు లాప్రోస్కోపీ ద్వారా చేసేవాళ్ళు. ఇప్పుడు రోబోటిక్ ద్వారా అది చాలా సులభంగా రోబోటిక్ ఆపరేషన్ ద్వారా చేయవచ్చు. లాప్రోస్కోపీకి ఏదైతే ట్రైనింగ్ అవసరం పడుతుందో అదే మాదిరి ఇది ఒక ఎక్విప్మెంట్, ఒక రోబోట్ మీద మేము డిపెండెంట్ అయిన కనుక రోబోట్ గురించి రోబోటిక్ పరిజ్ఞానం అవసరం. తర్వాత లాప్రోస్కోపిక్ పరిజ్ఞానం రెండు కలిపితే రోబోటిక్ ఆపరేషన్ మనము చేయవచ్చు. సో రోబోటిక్ సర్జరీ అనేది పాశ్చాత్య దేశాల్లో చాలా విరివిగా ఇప్పుడు చేస్తున్నారు. మన దగ్గర దాదాపు 2-3 సంవత్సరాల నుంచి మనం రోబోటిక్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఈ ట్రైనింగ్ అనేది కూడా పాశ్చాత్య దేశాల్లో ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చి మేము ఈ రోబోటిక్ ఆపరేషన్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాం. సో రిజల్ట్స్ కంపేర్ టు లాప్రోస్కోపీ, రోబోటిక్ ఆపరేషన్స్ డెఫినెట్గా అబ్డామినల్ పెయిన్, ఆ ఫల్క్రమ్ ఎఫెక్ట్ అంటాము, ఆ ఫల్క్రమ్ ఎఫెక్ట్ వల్ల కొంచెం అబ్డామినల్ పెయిన్, కడుపులో కండరాలు ఏవైతే ఉంటాయో వాటిలో నొప్పి, కొంచెం ఆపరేషన్ వల్ల కొంచెం నొప్పి. ఓపెన్ ఆపరేషన్ కంటే లాప్రోస్కోపీ ఆపరేషన్ నొప్పి తక్కువ. లాప్రోస్కోపీ అంటే రోబోటిక్ ఆపరేషన్లో మేము ఆ ఫల్క్రమ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కనుక డెఫినెట్గా మేము నొప్పి కూడా చాలా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్. ఆపరేషన్ అంటేనే, శస్త్రచికిత్స అంటేనే ఫస్ట్ రోగి భయపడేది నొప్పి గురించి. ఆ నొప్పి అనేది డెఫినెట్గా రోబోటిక్ ఆపరేషన్లో తక్కువ ఉంటుంది. దీన్ని ఇంకా కొన్ని సంవత్సరాలు చేస్తే ఇంకా బెటర్ ట్రైనింగ్ వల్ల ఇంకా చాలా మంచి ఈ శస్త్రచికిత్స విభాగంలో, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ విభాగంలో చాలా గొప్ప మార్పులు వచ్చే ఆస్కారం ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, ఈ మధ్య హెల్త్ చెకప్ చేయించుకుంటే కిడ్నీ నుండి యూరిన్ వెళ్లే బ్లాడర్ లో స్టోన్ ఉందని చెప్పారు. దీనికి పరిష్కారం ఏంటో తెలుపగలరు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరాలజిస్ట్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు సమాధానం అందిస్తారు. సార్, కిడ్నీ నుంచి మూత్ర సంచిలోకి వెళ్లే ట్యూబ్ని యూరేటర్ అంటారండి. ఆ యూరేటర్లో కదా రాయి ఉంటే విపరీతంగా నొప్పి వస్తుంది. ఇది ఒక ఎమర్జెన్సీ అవుతుంది. ఆ రాయి సైజును కన్నా కరెక్ట్గా తెలుసుకోగలిగితే 5 మిల్లీమీటర్లు అంతకన్నా తక్కువ రాయి సైజు ఉండే రాయి అయితే కన్నా అది మామూలుగా 190% మందులతోనే పోతుందండి. ఒక 7 మిల్లీమీటర్లు 6 మిల్లీమీటర్లు అంతకన్నా పెద్దది
అలా ఉన్న రాయి దానంతకు అది పడిపోయే అవకాశాలు తక్కువ. సో అలా ఆ రాయి సైజు ఎంతో ఒకసారి చూసుకోండి. ఆ రాయి సైజుని బట్టి దానికి సిటీ స్కాన్ అవసరమైతే చేయించి ఆ సైజు నిర్ధారణ చేసి, ఇప్పుడు ఉండే పద్ధతుల ప్రకారం అయితే ఆపరేషన్ చేయడం అంటే మెషిన్తో చేయడము లిథోట్రిప్సీ అవుతున్నది. ఆ అంగం ద్వారా ఒక సన్నటి పరికరం, ఆ పరికరాన్ని అంగం ద్వారా పంపించి రాయి దాకా వెళ్ళి ఆ రాయిని లేజర్ కరెంట్ కానీ మెకానికల్గా కానీ ఏదో ఒక అల్ట్రాసోనిక్ ఎనర్జీతో కానీ ఆ రాయిని పగలగొట్టి ఆ రాయిని పౌడర్ చేసి తీసేస్తాం అన్నమాట. దీన్ని URSL అంటారు ఈ ప్రొసీజర్. ఇది మామూలుగా ప్రతి యూరాలజిస్ట్ చేయగలుగుతారు. ఈ ప్రొసీజర్కి మంచి సక్సెస్ రేట్ కూడా ఉందమ్మా. ఈ URSL చేయించుకున్న తర్వాత స్టెంట్ అని డబుల్ జే స్టెంట్ అని ఒకటి పెడతారు. ఆ స్టెంట్ ఒక 15 రోజుల నుంచి 21 రోజుల వరకు ఉంటుంది. దాన్ని మర్చిపోకుండా 3 వారాల తర్వాత మళ్ళీ ఎక్స్రేనో స్కానింగో చేయించుకొని ఇంకా రాళ్ళు లేవని నిర్ధారణ చేసి ఆ ట్యూబ్ తీయించేసుకోవాలి. ఆ ట్యూబ్ని మర్చిపోకుండా తీయించేసుకోవడం ముఖ్యమండి. ఇలా మీకున్న ఆ రాయి సైజ్ ఎంతో చూసి కరెక్ట్గా సిటీ స్కాన్ నిర్ధారించుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకోండి. డియర్ డాక్టర్ టీవీ, ఈ మధ్య ఛాతీలో చిన్న చిన్న నొప్పి లేని గడ్డలు ఏర్పడుతున్నాయి. నేను ఎవరిని సంప్రదించాలి, లేదా వాటంతట అవే తగ్గిపోతాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆంకాలజిస్ట్ డాక్టర్ దయాకర్ రావు గారు సమాధానం అందిస్తారు. మహిళల్లో ప్రధానంగా సమస్య ఏంటి అంటే రొమ్ముకు సంబంధించినటువంటి గడ్డలు. జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రొమ్ముకి సంబంధింంచి నొప్పి లేని గడ్డలుగా ప్రజెంట్ అవుతుంది. సో ఛాతీలో ఎప్పుడైనా కానీ గడ్డ ఉండి దాంట్లో నొప్పి లేదు అంటే 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత నొప్పి లేని గడ్డలాగా ఎవరినైనా కనిపిస్తే దానిని నెగ్లెక్ట్ చేయకూడదు. చాలా చాలా కామన్గా బ్రెస్ట్ క్యాన్సరు నొప్పి లేని గడ్డ, పెయిన్లెస్ లంప్గానే వస్తుంది. ఆ నొప్పి లేదు కదా ఏముంది దీనికి అని చెప్పేసి చూయించుకోకుండా ఆగకూడదు. నొప్పి లేని గడ్డ ఉన్నప్పుడు కంపల్సరీ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎస్పెషల్లీ 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత. సో ఈ నొప్పి లేని గడ్డని చూయించుకోకుండా అలానే నెగ్లెక్ట్ చేస్తే స్టేజ్ పెరిగి దాని తర్వాత ట్రీట్మెంట్ మొడాలిటీస్, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ కలిపి ఇవ్వాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా కానీ నొప్పి లేని గడ్డ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చిన్న చిన్న పరీక్షలు, సూది పరీక్ష కానీ మ్యామోగ్రఫీ కానీ లాంటివి చిన్న 2 టెస్టులు చేస్తారు. వీటితో మొత్తం తెలిసిపోతుంది అది క్యాన్సర్ గడ్డనా కాదా. ఒకవేళ క్యాన్సర్ గడ్డ కాకపోతే నిరభ్యంతరంగా మళ్ళీ చూయించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నా అవసరం ఉంటే డాక్టర్ దానికి సంబంధించినటువంటి సలహాలు ఇస్తారు. కానీ ఒకవేళ క్యాన్సర్ లాగా గడ్డలాగా బయాప్సీ రిపోర్ట్లో వచ్చిందనుకోండి, దానికి సంబంధించి ఇమ్మీడియట్గా చూయించుకోవాలి. ఆ నొప్పి ఏం లేదు కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి లేదు. నొప్పి లేనప్పుడు అది మెల్లగా అలాగే నెగ్లెక్ట్ చేస్తే స్టేజ్ పెరుగుతుంది. స్టేజ్ పెరుగుతున్న కొద్దీ సర్వైవల్ ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో నొప్పి లేని గడ్డ ఎప్పుడైనా ఉన్నా కానీ, చనుమొనల నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు కానీ, చంకల్లో గడ్డలు ఉన్నట్టయితే కానీ డెఫినెట్గా డాక్టర్కి వెళ్ళి చూయించుకోవాలి, అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. అది నెగ్లెక్ట్ చేయాల్సిన సిమ్టమ్ కానే కాదు. అండ్ ఎస్పెషల్లీ అందరూ మహిళలు 30-35 సంవత్సరాలు దాటిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. నెలలో ఒకసారి ఏదో ఒక రోజు ఒకసారి ఛాతీ మొత్తం ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవాలి. సిస్టమేటిక్గా ఒక సైడ్ స్టార్ట్ చేసి మొత్తం అన్ని పార్ట్స్ ఆఫ్ ద బ్రెస్ట్ని ఒకసారి ప్రెస్ చేసి చూసుకోవాలి. ఏమన్నా చిన్న గడ్డలు అట్లా తగిలినట్లయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే మళ్ళీ ఏమన్నా అవసరమైన టెస్టులు చేయించేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇలా ప్రతి మహిళ నెలలో ఒకసారి తనకు తాను చెక్ చేసుకుంటే సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది తొందరగా డిటెక్ట్ అవుతుంది. చాలా తక్కువ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎక్కువ రోజులు ఎక్కువ రకాలమైనటువంటి మొడాలిటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఈమెయిల్స్ ద్వారా మీరు పంపించిన అనారోగ్య సమస్యలో మరో ప్రశ్న ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, స్కూల్కి వెళ్లే పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డైటీషియన్ నాగలక్ష్మి గారు సమాధానం అందిస్తారు. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ ఎక్కువగా ఏంటంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తినడానికి ఇష్టపడరు. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ డిన్నర్ అన్నీ ఇంట్లో పెట్టిస్తారు, కానీ వాళ్ళు ఏంటంటే బ్యాక్ రిటర్న్ తీసుకొస్తూ ఉంటారు. సో వాళ్ళ వేలో మీరు పేరెంట్స్ కానీ వాళ్ళ వేలో వాళ్ళకి ఏమి ఇష్టమో ఫస్ట్ ప్రయారిటీస్ మీరు తీసుకొని వాళ్ళకు నచ్చినట్టుగా ప్రిపేర్ చేయండి. అట్ ది సేమ్ టైం న్యూట్రిషనల్ కొంచెం న్యూట్రియంట్స్ దానిలో యాడ్ చేసేటట్టు ఉండండి. సో స్కూల్ పిల్లలు ఏంటంటే ఎక్కువగా కొంచెం వాళ్ళు నాన్ వెజ్ కానీ ఇలాంటివి
ఎక్కువగా వాళ్ళకి స్కూల్ చిల్డ్రన్స్కి ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువ కావాలి. మెయిన్ ప్రోటీన్ అంటే మనకి నాన్ వెజ్లో ఎక్కువగా ఉంటుంది, పల్సెస్లో ఎక్కువగా ఉంటుంది, పప్పు ధాన్యాలు వీటిల్లో. నాన్ వెజ్లో కూడా మీరు చికెన్ కానీ ఫిష్ కానీ ఎయిదర్ మీట్ కానీ కొంచెం వాళ్ళకి ఇష్టమైనట్టు లైక్ కట్లెట్స్ ఫామ్లో కానీ, లేదు అంటే కనుక వాళ్ళు తినేటట్టు కొంచెం కిచిడీలో యాడ్ చేయడం కానీ, లేదు ఈవెన్ బోన్ సూప్ కానీ చికెన్ సూప్ ఇలాంటి కొంచెం డైలీ మీరు ఒకటే టైప్ ఆఫ్ వెరైటీ కాకుండా అట్లీస్ట్ అదే రెసిపీని మీరు చేంజ్ చేస్తూ ప్రిపరేషన్ చేంజ్ చేస్తూ వాళ్ళకి ఇస్తే ఏంటంటే వాళ్ళు తినడానికి ఈజీగా ఇష్టపడుతుంటారు. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయండి. వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి మార్నింగ్ ఉదయము అండ్ సాయంత్రం పూట కంపల్సరీ ఒక గ్లాస్ మిల్క్ ఇవ్వండి. అలాగే ఫ్రూట్స్ కూడా కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళకి పిల్లలకి. లేదు వాళ్ళు తినలేరు అంటే కనుక కొంచెం వాళ్ళకి మ్యాష్ చేసి ఇవ్వడం కానీ, లేదు గ్రేట్ చేసి ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొచ్చు. ఆ డ్రై ఫ్రూట్స్లో మీరు ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్, అంజీర్, అలాగే పిస్తా, క్యాష్యూ ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్యాష్యూ తినకూడదు, పిస్తా తినకూడదు, అలా చిన్నపిల్లలకి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ మీరు ప్రోటీన్ ఎక్కువ కావాలి కాబట్టి ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. పిల్లలకి ఈవెన్ జ్యూసెస్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. వాళ్ళు జ్యూసెస్ తాగడానికి, మిల్క్ షేక్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళ వేలో మీరు వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం డైట్ కూడా వాళ్ళు ఎలా ఇష్టపడుతున్నారో చూసి దాన్ని బట్టి మీరు పేరెంట్స్ ప్రిపేర్ చేసి ఇస్తే ఫుడ్ వాళ్ళు తినడానికి చాలా ఇష్టపడతారు. డియర్ డాక్టర్ టీవీ, డయేరియా ఎన్ని రకాలు, వాటికి చికిత్స ఎలా ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు. ఇప్పుడు డయేరియా అనేది మోషన్స్ ఎక్కువ అవటం, మోషన్స్ అనేది నార్మల్గా కంటే పల్చగా అవటం, నెంబర్ ఆఫ్ టైమ్స్ అవటం. ఈ డయేరియా అనేది చాలా రకాలు ఉంటాయండి. అంటే మనం బ్రాడ్గా దీన్ని ఎక్యూట్ డయేరియా, క్రానిక్ డయేరియా అని చెప్పి డివైడ్ చేసుకుంటాం. ఎక్యూట్ డయేరియా అంటే 2 వారాల్లో తగ్గిపోయే డయేరియాని ఎక్యూట్ డయేరియా అంటారు. మోర్ దెన్ 2 వీక్స్, 2 వారాల కంటే ఎక్కువ రోజులు ఈ డయేరియా ఉంటే దాన్ని క్రానిక్ డయేరియా అంటారు. ఎక్యూట్ డయేరియా మెయిన్గా మనకి ఫుడ్ పాయిజనింగ్ వలన వస్తుంది. అంటే కలుషిత ఆహారం కానీ కలుషిత నీరు కానీ తాగటం వలన ఎక్యూట్ డయేరియా వస్తుంది. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సెల్ఫ్ లిమిటెడ్. కాకపోతే మోషన్స్ అయిన అన్ని రోజులు కూడా మనం కింద నుంచి ఎంత ఫ్లూయిడ్ అయితే పోతుందో అంత ఫ్లూయిడ్ ఓవరాల్గా తీసుకోవాలి. అంటే మనకి తెలిసిందే కొబ్బరి నీళ్ళు, ఎలక్ట్రాలు, ఫ్రూట్ జ్యూసెస్ అండ్ ఇంట్లో చేసిన బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. చాలామంది అపోహలో ఉంటారు, మనకి ఏమన్నా ఆహారం తీసుకుంటే మోషన్ కింద వచ్చేస్తుంది అందుకని చెప్పి వాళ్ళు నోటి ద్వారా ఏమీ తీసుకోరు. దాని మూలన ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి ఒక్కోసారి కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. అది అంత ప్రాణాపాయం వరకు తెచ్చుకుంటారు. సో మనకి మెయిన్గా ఈ ఎక్యూట్ డయేరియాలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైరల్ డయేరియాస్ ఉంటాయి. వైరల్ డయేరియాస్ మనం మెడికేషన్ వాడకుండానే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, సెల్ఫ్ లిమిటెడ్ అంటారు. సో మనం మెయిన్గా ఏంటంటే ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటే ఆ పేషెంట్కి అంత ఇబ్బంది అది జరగదు. ఇప్పుడు కొన్ని బ్యాక్టీరియల్ డయేరియాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంత మ్యూకస్తో పాటు కొంత బ్లడ్ మోషన్లో, ఇది మోషన్తో పాటు అంటే ఈ డయేరియాతో పాటు కొంత బ్లడ్ కూడా పడుతుంది. దాన్ని డీసెంట్రీ అంటాం. అది కూడా కొన్ని రోజుల్లో తగ్గించవచ్చు. అంటే మనం యాంటీబయాటిక్స్ ఇవ్వటం వలన దీని వలన వాళ్ళకి బాగుంటుంది. అండ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే క్రానిక్ డయేరియా. క్రానిక్ డయేరియా అంటే 2 వారాల కంటే ఎక్కువ రోజులు ఉండేది క్రానిక్ డయేరియా. ఈ క్రానిక్ డయేరియాకి కాజెస్ చాలా ఉంటాయండి. సో ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటారు. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అంటే పేగుల్లో పుళ్ళు ఫామ్ అయ్యే జబ్బులు. అంటే మనకి పేగుల్లో అల్సర్స్ అవి ఫామ్ అవుతాయి. అవి అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో ఆ పేగు మనది కాదు అన్నట్టు బాడీ ఫీల్ అయ్యి వాటికి అగైనెస్ట్గా కొన్ని యాంటీబాడీస్ని తయారు చేసుకుని ఈ యాంటీబాడీస్ వెళ్ళి కొన్ని సెల్స్ని యాక్టివేట్ చేయడం వలన ఈ సెల్స్ వెళ్ళి మనకి ఇంటెస్టైన్ మీద అటాక్ చేస్తాయి. అలా ఉండటం వలన ఈ పేగుల్లో పుళ్ళు అవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇవి 2 రకాలు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అనేవి 2 రకాలు. ఒకటి క్రాన్స్ డిసీజ్, ఒకటి అల్సరేటివ్ కోలైటిస్. సో ఈ రెండిట్లో కూడా
కడుపు నొప్పి రావటం, మోషన్స్ ఎక్కువ అవటం, ఒక్కొక్కసారి మోషన్స్లో బ్లడ్ పట్టడం, పేషెంట్ బరువు తగ్గిపోవటం, పేషెంట్ కావాల్సిన లవణాలు, కావాల్సిన ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ ఇవన్నీ లోపలికి అబ్జార్బ్ అవ్వకుండా మోషన్ ద్వారా బయటకు వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతుంటుంది. సో ఇవి కాకుండా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కాకుండా కొన్ని ప్యాంక్రియాటిక్ డిసీజ్ అంటే ప్యాంక్రియాస్ పాడైపోయిన వాళ్ళల్లో కూడా మనకి ఎంజైమ్స్ అనేది తగ్గిపోతాయి. ఎంజైమ్ అనేది రిలీజ్ చేయటం, ఇంటెస్టైన్లో ఎంజైమ్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవటం వలన ఫ్యాట్ డైజెషన్ కానీ ప్రోటీన్ డైజెషన్ కానీ మనకి పేగుల్లో సరిగ్గా అవ్వక ఏదైతే మనం ఆహారం తీసుకున్నామో ఆ ఫుడ్ అంతా కూడా మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అంటే ఫ్యాట్ కానీ ఎస్పెషల్లీ ఫ్యాట్ వస్తే స్టేటోరీ అంటాము. సో మోషన్స్ ఎలా అవుతాయి అంటే పేషెంట్కి నూనె జిడ్డులాగా మోషన్స్ అవుతాయి, అంటే ఆయిలీగా మోషన్స్ అవుతాయి. మనకి స్టూల్లో మనకి తేలుతున్నట్టు నూనెగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంట్స్ అవి చేయటం అది చేస్తుంటాం. నెక్స్ట్ కొంతమందికి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, వాళ్ళకి కంట్రోల్ లేని వాళ్ళల్లో ఏంటంటే పేగుల్లో కదలికలు ఎక్కువ అయిపోయి మోషన్స్ అయిపోతూ ఉంటాయి, డయాబెటిక్ డయేరియా అంటాం వాళ్ళల్లో. సో వాళ్ళకి కూడా కొన్ని పేగుల్లో కదలికలు తక్కువ వచ్చే మందుల ద్వారా దాన్ని మనం ఇచ్చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి ఏంటంటే ఏమీ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళకి మోషన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కడుపు నొప్పి వచ్చి మోషన్స్ అవుతాయి. కొంతమందికి మనం కామన్గా చూస్తుంటాం, తినిన వెంటనే నేను మోషన్కి వెళ్ళాల్సి వస్తుందండి, ఏంటి ఇబ్బంది అంటాం. సో వాళ్ళకి ఎన్ని టెస్టులు చేసినా కూడా మనకి కాజ్ అనేది మనం కనుక్కోలేకపోతాం అన్నమాట. సో అంటే వాళ్ళని ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. మెయిన్గా ఇక్కడ ఏంటంటే బౌల్ మూమెంట్లో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే మోటిలిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోము ఒక మోషన్స్ ద్వారానే కాదు, ఒక్కోసారి కాన్స్టిపేషన్ రూపంలో కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి మోషన్ అవ్వదు, అంటే పేగుల్లో కదలికలు తక్కువ ఉంటాయి. సో డయేరియా కాంపనెంట్ ఉన్న వాళ్ళకి మోషన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి రెండు ఉంటాయి, కొన్ని రోజులు మోషన్ అవ్వదు, కొన్ని రోజులు మోషన్ అవుతుంది. సో ఇలా అన్నమాట. సో కాకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి మనం ఆ పేషెంట్ని ఇది డయాగ్నోస్ చేసే ముందు వేరే జబ్బులన్నీ చూసుకోవాలి, రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనకి మెయిన్గా మోషన్స్తో వచ్చినప్పుడు మేము చూసుకోవాల్సింది ఏంటంటే అది అక్యూట్ డయేరియా, క్రానిక్ డయేరియా. క్రానిక్ డయేరియా అంటే మనం మెయిన్గా టెస్టులు చేసుకుంటూ ఉండాలి. టెస్టుల్లో ముందు మెయిన్ బ్లడ్ టెస్టులు, ఒంట్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేవి ఇలాంటి టెస్టులు, నెక్స్ట్ మోషన్ టెస్ట్, ఇవన్నీ అయిన తర్వాత కొలనోస్కోపీ అనేది చేస్తాం అన్నమాట. కొలనోస్కోపీ అంటే మొత్తం పెద్ద పేగంతా చూస్తాము కొలనోస్కోపీ ద్వారా, అండ్ చిన్న పేగు చివరి భాగం కూడా చూస్తాం. ఇక్కడ మనం ఎక్కడికైనా పుళ్ళు లాంటివి ఏమైనా కనిపిస్తే దాని నుంచి ముక్క తీసి ఆ ముక్క పరీక్షకు పంపించి మనం నెక్స్ట్ బయాప్సీ రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ అది ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళల్లో సిఈసిటీ అబ్డామిన్ కూడా, అంటే అబ్డామిన్ సిటీ స్కాన్ కూడా మనం చేయించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ కొన్ని మందులు ఉంటాయి, ఆ మందులు వాడటం, మనం మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవటం, అండ్ కొన్ని ఆహారపు మార్పులు చేసుకోవడం. ఫుడ్ మ్యాప్ డైట్స్ అని ఉంటాయి, కొన్ని ఆహారం తినకూడని వస్తువులు అవి తింటే వీళ్ళకి మోషన్స్ ఎక్కువ అవుతాయి. సో ఏవైతే ఇది తినకూడదు అనేది ఒక లిస్ట్ ఇచ్చి ఒక పద్ధతి ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. డియర్ డాక్టర్ టీవీ, నేను రాజమండ్రి నుంచి రాస్తున్నాను. నా వయసు 32 సంవత్సరాలు. గత వారం రోజుల నుంచి నాకు కళ్ళు తిరగటం, వాంతులు అవుతున్నాయి. దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ చక్రవర్తి గారు సమాధానం అందిస్తారు. కళ్ళు తిరగటంతో పాటు వాంతులు అవడం, ఇవన్నీ వెర్టిగో అనే ప్రాబ్లంకి సిమ్టమ్స్. అవి వెర్టిగోకి మెయిన్గా ఉండే కారణాలు 2-3 ఉంటాయి. ఫస్ట్ యూజువల్గా మోస్ట్ కామన్గా ఉండే వెర్టిగోని బినైన్ పొజిషనల్ వెర్టిగో అంటాం. రెండోది ఏంటంటే మేనియర్స్ డిసీజ్ అని. మిగతావి ఇంకేమన్నా ఉన్నాయంటే బ్రెయిన్లో ఏమన్నా చిన్న మెదడులో ఏమన్నా ఫాల్ట్ ఉన్నా కానీ ఇలా వెర్టిగో సిమ్టమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ వెర్టిగో ఏంటంటే బినైన్ పొజిషనల్ వెర్టిగో. ఇందులో ఏంటంటే చెవులో సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి, అందులో బ్యాలెన్స్కి సంబంధించినవి ఆ ఫ్లూయిడ్ సరిగ్గా తిరగకపోతే ఈ కళ్ళు తిరగడం అనేది జరుగుతుంది. ఇలా కళ్ళు తిరగడంతో పాటు వాంతులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది.
ఇలాంటి వాళ్ళకి మెయిన్గా ట్రీట్మెంట్ ఏంటంటే మందులకు వాడాలి కొన్నాళ్ళు. మందులతో పాటు వెర్టిగోకి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ వెర్టిగో ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. చూసారు కదండి ఇవాళ స్టార్ హాస్పిటల్ సమర్పించే డాక్టర్ టీవీ. మీకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా మాకు వాట్సాప్ చేయండి, అలాగే ఇమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 8008547479. ఈమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే doctoretv@etv.co.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/etvlifeindia లో వీక్షించవచ్చు మరియు www.facebook.com/etvlifeindia అలాగే www.twitter.com/etvlifeindia లో ఫాలో అప్ చేయొచ్చు. ఇదే ఇవాళ స్టార్ హాస్పిటల్ సమర్పించు డాక్టర్ టీవీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.